హాయ్, హలో, నమస్తే. బాగున్నారా? లలిత కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. ఈరోజు రెసిపీ ఏంటంటే పప్పు మామిడికాయ అండి. చూద్దామండి. కావాల్సిన పదార్థాలు చూద్దాం. మామిడికాయలు 3 అండి. మామిడికాయలు 3 చూడండి, ఈ సైజు. మామిడికాయ 3 అని చెప్పాను కదండి, 3. కందిపప్పు గ్లాసుడు, ఆయిల్, పసుపు, ఉప్పు, కారం. చూడండి, పప్పు వేస్తాను. కందిపప్పు అండి, గ్లాసుడు. చూడండి, కుక్కర్లో వేస్తున్నాను. కడుగుతానండి, చూపిస్తాను. చూడండి, గ్లాసుడు వేసాను. చూడండి, తొందరగా ఉడకడం కోసం కొంచెం ఆయిల్ వేస్తున్నాను. మూత పెడతాను. చూడండి, ఒక విజిల్ వేసాక పెట్టేస్తాను. మళ్ళీ మామిడి ముక్కలు వేయాలి కదండి, అందుకోసం. చూడండి, ఉడికిందేలో చూద్దాం. ఒక విజిల్ వేయించాం కదండి, అంత ఎక్కువ ఉడకకూడదండి. మళ్ళీ మామిడికాయ వేస్తాం కదా. చూడండి, మామిడికాయ వేస్తున్నాను. చూడండి, 4 పచ్చిమిర్చి, చూడండి, పసుపు 1/2 స్పూన్, సాల్ట్. దీంతో అయితే 2 అండి, స్టీల్ స్పూన్ అయితే 1.5. కారం దీంతో 1 స్పూన్. మీకు లెక్క తెలియడం కోసం అలా చెప్తున్నాండి, చిన్న స్పూన్ కదా, అందుకోసం. పప్పు ఉడకడం కోసం 1 గ్లాస్ వేసాం కదండి, ఇదిగోండి. అవి ఇప్పుడు అయిపోయినాయండి, మొత్తం ఏం లేవు, ఇంకా వాటర్ లేవు. చూడండి, ఇదిగో ఇంకో గ్లాస్. చూడండి, 1.5. వాటర్ సరిపోతే మళ్ళీ వేసుకుందాం. మూత పెట్టేస్తున్నాను. చూడండి, మళ్ళీ 2 విజిల్ వేసాక మీకు చూపిస్తాను, సరేనండి. చూడండి, గ్యాస్ వెలిగిస్తున్నాను. చూడండి, కుక్కర్ మూత వేస్తాను, అయిందో చూద్దాం. ఉడికిపోయిందండి. సాల్ట్ చూస్తాను. చూడండి, సాల్ట్ సరిపోలేదండి. తాలింపు పెట్టేద్దామండి. చూడండి, బాణలు పెట్టాను. తాలింపు చూడండి, కరివేపాకు, జీలకర్ర 1 స్పూను, వెల్లుల్లి 1 అండి, ఇదిగోండి 4 ఎండుమిర్చి,
చూడండి ఆయిల్ వేస్తాను. చూడండి వెల్లుల్లిపాయ వేస్తున్నాను. నీరు తుళ్ళకుండా మూత పెడుతున్నాను. చూడండి పట్టమని పేలుతుంది. చూడండి అది ఉంది, అది పైకి వస్తుంది చేప. చూడండి కరివేపాకు వేస్తున్నాను. జీలకర్ర, ఎండుమిర్చి వేస్తున్నానండి. అయిపోయింది. చూడండి పప్పు వేస్తున్నాను. ఇది కొంచెం లూజ్గా ఉంది. కొంచెం లూజ్గా ఉంది కదండి. 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టి తాలింపులు అన్నీ పట్టాక కట్టేద్దాం. తుడుతుందండి పైకి, అందుకే మూత పెట్టాను. మూత వేస్తున్నాను. చూడండి ఒకసారి కలుపుదాం. చూడండి నెయ్యి వేస్తున్నాను. చూడండి ఉప్పు చూస్తాను సరిపోయిందని మీకు చెప్తాను. చక్కగా సరిపోయినాయండి. సూపర్ ఉంది. చక్కగా చేసుకోండి, చాలా బాగుంది. మామిడికాయల కాలం కదండి, వదులుకోకూడదు. అయిపోయిందండి. కట్టేస్తున్నాను. ఇదిగోండి కట్టేస్తాను. చూడండి కట్టేస్తాను. అయిపోయింది. ఇంకా తినేయడం అండి, కంగారు వచ్చేస్తుంది. పప్పు మామిడికాయ కదా. చూడండి రైస్ పెట్టుకున్నాను. పప్పు వేసుకుంటాను. బాగుంది, సూపర్ ఉందండి, చాలా బాగుంది. సూపర్గా ఉందండి. చేసుకుంటానండి, ఖచ్చితంగా చేసుకోండి, చాలా బాగుంది. మామిడికాయ సీజన్ కానీ చేసుకోండి, దొరికినప్పుడే కానీ చేసుకోవాలి. బాగుందండి, చాలా బాగుంది, చేసుకోండి. అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి. మళ్ళీ కొత్త రోజులతో మళ్ళీ వస్తానండి. బాయ్.